భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి దెబ్బకు దిగి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఫోన్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు జురకూర ఇచ్చారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విషయం తెలిసిందే. అయితే పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలు, ఎయిర్ బేస్ లను టార్గెట్ గా చేసుకుని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పక్కాగా దాడులు చేసింది. అదే సమయంలో పాకిస్తాన్ చేసిన ప్రతి దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది భారత్. ఆ తర్వాత రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాను చెప్పడం వల్లే భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపేశాయి అని, భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది అని ఇప్పటికే సమయం వచ్చిన ప్రతిసారి ట్రంప్ అయితే చెప్పుకుంటూనే ఉన్నారు. దీనిపై మన దేశంలోని ప్రతిపక్షాలు నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తున్నాయి. ట్రంప్ కు మోడీ సరెండర్ అయ్యారని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ ఇటీవల డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం పాకిస్తాన్ విషయంలో మూడో దేశం మధ్యవర్తిత్వం ఏమీ లేదని తేల్చి చెప్పింది. అయినప్పటికీ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టత ఇవ్వాలి అని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరిన్ని విమర్శలు గుప్పించారు. మోదీకి ట్రంప్ ఫోన్ చేసి సరెండర్ అని చెప్పగానే ప్రధాని నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్ను ఆపేశారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న వేళ స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా స్పందించారు. భారత్ పాక్ మధ్య ఒప్పందంలో అమెరికా ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు డొనాల్డ్ ట్రంప్ కు స్పష్టంగా చెప్పినట్లు కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. G7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా కెనడాలో ప్రధాని నరేంద్ర మోడీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగాల్సి ఉంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ కెనడాలో దిగడానికి ముందే అత్యవసరంగా పర్యటనను ముగించుకున్న డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు వెళ్లిపోవడంతో ఈ సమావేశం జరగలేదు. దీంతో ట్రంప్, మోదీ 35 నిమిషాల పాటు ఫోన్ మాట్లాడారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్, అమెరికా మధ్య ఇలాంటి వాణిజ్య ఒప్పందాన్ని గురించి చర్చలు జరగలేదని విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. భారత్ పాక్ కాల్పుల విరామాలకు సంబంధించి అమెరికా మధ్యవర్తిత్వం పైన ఎలాంటి చర్చలు జరగలేదని తెలిపారు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరామాల విషయంలో మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయని, పాక్ చేసిన అభ్యర్థన మేరకే ఆపరేషన్ సింధూర్ ను నిలిపివేసినట్లు చెప్పారు. ఇప్పుడు గాని ఎప్పుడు గాని పాకిస్తాన్ విషయంలో భారత్ ఇతరుల మధ్యవర్తిత్వాన్ని అంగీకరించదు అనే విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ కు మోదీ స్పష్టంగా చెప్పారని తెలిపారు. అదే సమయంలో కెనడాలో మోదీ ట్రంప్ మీటింగ్ రద్దు కావడంతో మోదీని అమెరికాకు రావాలి అని ట్రంప్ ఆహ్వానించినట్లు విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. కానీ షెడ్యూల్ కారణంగా తాను అమెరికా రాలేనని నరేంద్ర మోడీ చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే భారత్, అమెరికా ద్వైపాక్షిక భేటీ నిర్వహించాలి అని ఇద్దరు నిర్ణయించినట్లు తెలిపారు. ఇక భారత్ లో జరిగే క్వాడ్ సమావేశం కోసం మోదీ ట్రంప్ ను ఆహ్వానించగా అందుకు భారత్ లో పర్యటించేందుకు తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను అని ట్రంప్ చెప్పినట్లు మిశ్రీ వెల్లడించారు.